హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు షెఫ్ ప్యాషనేట్ పాపారావు యూట్యూబ్ ఛానల్. సో మీరు ఆల్రెడీ ఇన్స్టాలో ఆ వీడియో చూసే ఇక్కడికి వచ్చి ఉంటారు. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలామంది అన్న నేను 6 lakhs కట్టేసి నేను కూడా జాయిన్ అయిపోతాను, ఇప్పుడు నువ్వు జాయిన్ అవుతున్న కాలేజీలో మంచి జాబ్స్ వస్తాయి కదా అది ఇది అని చెప్పి. నీకు ఎవరు చెప్పాడరా మంచి జాబ్స్ వస్తాయని? నీకు ఏమైనా ₹1,00,000 చేతి ఇస్తారని నేను ఏమైనా చెప్పానా? ఒరే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను కదరా మీకు. నా జర్నీ ఫుల్గా చూడండి చివరి వరకు. నెక్స్ట్ ఇయర్ జనవరికి నా కోర్స్ అవుద్ది. ఇప్పుడు నెక్స్ట్ July 13th స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ ఇయర్ 2027 జనవరి ఎండింగ్ కల్లా నా కోర్స్ కంప్లీట్ అవుద్ది. అప్పటి వరకు వెయిట్ చేయండి రా. అప్పటి వరకు వెయిట్ చేసి నా జర్నీ మొత్తం చూడండి. నేను డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, నాకు ఏం నేర్పిస్తున్నారు ఏంటి అనేది మొత్తం ఆ కోర్సులో చూడండి. క్లియర్గా చూసిన తర్వాతే అప్పుడు నేనే చెప్తాను కదా అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి, కరెక్ట్గా చెప్తున్నారా లేదా, ఒకవేళ వాళ్ళు చెప్పింది మనకు ఓడతా కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జాబ్ అనేది ఇంటర్న్షిప్ అనేది అబ్రాడ్లో ఇస్తున్నారా లేదంటే ఇండియాలో ఇస్తున్నారా, ఇవన్నీ నేను మీకు చెప్తాను కదా. అప్పుడు క్లియర్గా జర్నీ చూసి జాయిన్ అవ్వచ్చు కదా. 6 lakhs అనేది మాటలా? ఒక్క బ్యాడ్ డేషను మొత్తం నీది లైఫ్ అంతా టర్న్ చేయాలి. ఎగ్జాంపుల్ నేనే చెప్తాను చూడండి. చాలామంది షెఫ్స్ అలాగే కోర్సెస్ చేసి క్రూజ్ షిప్స్లోని లేదంటే అబ్రాడ్లోనే వర్క్ చేశారు. వాళ్ళు రీసెంట్గా ఇండియాకి వచ్చారు. వాడు చదువుకున్న కాలేజ్ వేరు, ప్రమోట్ చేస్తున్న కాలేజ్ వేరు. ఎందుకని అలా చేస్తున్నాడు? డబ్బులు రా. వీడియోకి ₹1,00,000 50,000 ఇస్తారు. నాకు బోల్డ్ మెసేజ్లు వచ్చి తెలుసా. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు పాపారావు గారు మా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రమోట్ చేయండి, 50,000 ఇస్తాము, ఆస్ట్రేలియా ట్రిప్ ఫ్రీ, దుబాయ్ ట్రిప్ ఫ్రీ, అలాగే బోల్డ్ వచ్చాయి. కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా మన ఫాలోవర్స్ని మిస్గైడ్ చేయకూడదు ఎప్పుడు. ఎందుకంటే నా ఫాలోవర్స్లో నేను ఎప్పుడు చూసింది మిడిల్ క్లాస్ పీపుల్ని, చాలా లో లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళని. ఎందుకంటే నేను కూడా కింద నుంచి అలా పాక్కుంటూనే కదా వచ్చాను. సో నేను మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే ఒక 50,000కి 60,000కి కక్కుర్తుపడి రేపటి రోజు మీరు 6 లక్షలు 7 లక్షలు నా వల్ల మీరు లాస్ అవుతారు. ఏ జాబు లేకుండా హోటల్ మేనేజ్మెంట్ మీకు కోర్స్ అయిపోద్ది, కానీ జాబులు ఉండవు, మంచి జాబులు ఉండవు. ఈ హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్లో కాలేజీ పేరు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద పెద్ద షెఫ్స్ అందరికీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని ఆ నేమ్ని బట్టే మీకు జాబ్ ఇస్తారు, అంటే ఆపర్చునిటీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ క్రెడిబిలిటీ, మీ కాలేజ్ క్రెడిబిలిటీ ఏంటి అనేది అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ షెఫ్స్కి హెడ్ షెఫ్స్కి తెలిసిపోద్ది. కొన్ని కాలేజెస్ నుంచి వచ్చారంటే మీ స్టామినా ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో ఏ పిచ్చినా కొడుకు చెప్పాడని చెప్పి జాయిన్ అవ్వద్దు. మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చెయ్యండి. నెక్స్ట్ ఇంకొకటి, ఏ ఇన్ఫ్లుయెన్సర్ గాడు ఈ కాలేజీలో జాయిన్ అవ్వు ఆ కాలేజీలో జాయిన్ అవ్వని చెప్పాడా, నువ్వు ఒకటే అండి కామెంట్ చేయి, అరే బాబు నువ్వు ఆ కాలేజీలో చదివేవా, ఒకవేళ చదివి ఉంటే ప్రూఫ్స్ ఏంటి, అర్థమైందా? నీ అడ్మిషన్ ఫామ్ పెట్టు, లేదా నీకు రిజల్ట్స్ వచ్చి ఉంటాయి కదా, 3 years డిగ్రీ 6 months డిప్లొమా ఏదో చేసి ఉంటుంది, నీకు సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు కదా, ఆ సర్టిఫికేట్ చూపి నీకు ఆ కాలేజ్ పేరు మీద, అర్థమైందా? నీ మార్క్ లిస్టులు చూపి, అవన్నీ అడగండి. అంతేగాని గుడ్డోళ్ళకి వెళ్ళి జాయిన్ అయిపోవడం కాదు. పిచ్చి కాలేజీలను ప్రమోట్ చేస్తారు. మీరు ఆ కాలేజీలో గూగుల్లో కొట్టారనుకో చెయ్యి అంటుంది గూగుల్ కూడా ఆ కాలేజీల గురించి. అలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారు. ఇన్ని వచ్చినాయి మనకు ప్రమోషన్స్, అలాంటివి మనం చేయలేక. మనం ఎప్పుడు మన ఫాలోవర్స్ని ఎప్పుడు మిస్గైడ్ చేయకూడదురా. ఒరే మీరే షెఫ్స్ ఎవరైతే అలాంటి పిచ్చి ప్రమోషన్స్ చేస్తున్నారో నిజంగా ఈ వీడియోలు చూస్తే మారండి ఇప్పటికైనా చెప్పి. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి వచ్చి వాళ్ళందరూ బడబడ బలిసి రారు. కొంచెం మంది నాలాగే కింద నుంచి వస్తారు. మీరు కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళే కదరా. ఇంతరా కక్కుర్తిపడి డబ్బుల కోసం చెత్త కాలేజీలన్నీ ప్రమోట్ చేసి మన తమ్ముళ్ళు వాళ్ళందరూ జాయిన్ అయ్యి మిస్గైడ్ చేసి వాళ్ళ కెరియర్ని పాడు చేస్తారు. మీరు కక్కుర్తిపడి 50,000కి 60,000కి. నెక్స్ట్ ఇంకోటి, మీరు ఎప్పుడన్నా ఏదైనా కాలేజ్, ఎనీ కాలేజ్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఖచ్చితంగా చేయండి. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, ఆ కాలేజీలో ఎవడెవడైతే చదివాడో ఖచ్చితంగా ఉంటుంది, కొట్టండి, ఆ కాలేజ్ పేరు కొట్టండి. ఆ కాలేజీలో ఎవడెవడ ప్రీవియస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ అడగండి, అన్న ఈ కాలేజీని జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, చాలా జెన్యూన్గా చెప్పండి, అసలు రివ్యూ ఏంటి, నిజంగా జాబ్స్ వస్తాయా రాదా, ఇవన్నీ అడగండి, అడిగి తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానా ఈ 6 months ఈ వైట్ క్యాప్స్ ఇంటర్నేషనల్ ప్యాస్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఎంతమంది షెఫ్స్కి మెసేజ్ చేయండి తెలుసా. చాలామందికి ఎన్నెన్నో మెసేజ్లు పెట్టాను నా పాపర్ అకౌంట్ నుంచి వాళ్ళు తెలుసుకోవడానికి. ఎందుకంటే మనం ఒక మిడిల్ క్లాస్ పీపుల్ రా, మన చిన్న డెసిషన్ చాలు సావ కొడతారు మన ఇంట్లో, మన రిలేటివ్స్ వీళ్ళందరూ ఉన్నాయి. 6 లక్షలు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇన్స్టాలోని ఎంతమంది నేను మెసేజ్ చేశానంటే అందరిని అడిగాను, అందరూ నాకు మంచి రివ్యూ. ఎంతోమంది షెఫ్స్కి నేను మెసేజ్ చేసి అడిగిన తర్వాత జాయిన్ అయ్యాను. అలానే మీరు కూడా అడగండి. నాకు చాలామంది తమ్ముళ్ళు మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళు మెసేజ్ చేస్తే నేనే తిరిగి వాళ్ళకి ఇన్స్టాలో ఫోన్ కాల్ చేస్తున్నాను. ఎందుకు నా సరదా ఎక్క. ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అలా చేయడం తెలుసా. మనం ఒక 5 minutes టైం ఇస్తే వాడు ఆ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఉంటాడు, అర్థమైంది. అప్పుడు నేను టైం ఇచ్చాడు గైడ్ చేశాను అనుకో, వాడు ఏదో నూతిలో దూకెళ్ళిపోతున్నాడు, మనం వెళ్ళి సహాయం దూకొద్దురా ఆగు అని చెప్పడానికి వెంటనే నేనే ఫోన్ కాల్ చేసి వాళ్ళని గైడ్ చేస్తున్నాను. కొంచెం మంది ఉన్నారమ్మా షెఫ్లో, వాళ్ళంటే రీసెంట్గా నాకు ఒక తమ్ముడు మెసేజ్ చేయడు, ఆడి పేరు సంథింగ్ ఏదో ఉంది. ఆ షెఫ్ అంట అడిగాడంట, మనోడు యూఎస్లో ఎక్కడ చేస్తున్నాడు దుబాయ్లోనో, మన వన్ ఆఫ్ ది ఫాలోవర్ మనోడు కూడా మెసేజ్ చేశాడంట, అన్న నేను హాట్ కిచెన్ అంటే ఇండియన్ కాంటినెంటల్ చేయాలా లేదంటే బేకింగ్ చేయాలా, కొంచెం నాకు గైడ్ చేయండి అంటే మనోడు 1,500 అడిగాడంట ఫోన్ కాల్కి. అది
ఇప్పుడున్న సొసైటీ అలా డబ్బులు అడుగుతుంది. నేనేమో మిమ్మల్ని ఫ్రీగా గైడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు 1500 మనకి ఏమన్నా తక్కువ వస్తాయా? 2 days మన ఇంట్లో వాళ్ళు ఏదన్నా వర్క్కి వెళ్తేనే కానీ 1500 రాదు. ఆ బాధ నాకు తెలుసు ఎలా ఉంటుందో, అందుకనే చెప్తున్నాను. నేనున్నాను కదా, నాకు మెసేజ్లు చేయండి, నేను ఫ్రీగానే గైడ్ చేస్తాను. అంతేగాని మీరు ఎక్కడ తొందరపడి మాత్రం జాయిన్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకోటి, మీరు గ్రౌండ్ వర్క్ చేయండి. మీకు తెలిసిన ఏ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ సీనియర్స్కి వీళ్ళందరికీ మెసేజెస్ చేయండి. ఆ తర్వాతే మీరు జాయిన్ అవ్వండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని July 13th నుంచి నెక్స్ట్ ఇయర్ January వరకు ఈ 6 lakhs కట్టి జాయిన్ అయిన కాలేజీలో మనకి ఏమేమి నేర్పిస్తున్నారో ప్రతి వీడియో మీకు పెడతాను. మీరు మిస్ అవ్వకూడదు అంటే చూడండి. నెక్స్ట్ అలాగే హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో చిన్నపిల్లలకి చిన్న కుకీస్ కానీ కేక్స్ కానీ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఆ రెసిపీస్ కూడా మాకు కాలేజీలో ఏవైతే నేర్పిస్తున్నారో అవన్నీ మీకు వీడియోస్లో నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇన్స్టాలో యూట్యూబ్లో రెండాటిని అప్ టు డేట్ ఫాలో అయ్యి పెట్టుకోండి. సరే మరి ఉంటాను. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేనే పర్సనల్గా ఫోన్ కాల్ చేస్తాను. మీరే ఫోన్ కాల్ చేసినా పర్వాలేదు. సరే మరి నెక్స్ట్ వీడియోతో ఇంకా క్లియర్గా నా జర్నీని చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మన ఈ పేజ్ని, ఈ యూట్యూబ్ ఛానల్ని రెండాటిని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మన ఇన్స్టాని ఎలా అయితే సపోర్ట్ చేస్తారో యూట్యూబ్ ఛానల్ కూడా. సరే మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు మీ షెఫ్ ప్యాషనేట్ పాపారావు.